नाजरीन, आप देख रहे हैं रियासत आंध्र प्रदेश का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना वकील साहब पोस्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब फिर एक नए पोस्ट के साथ आपके रूबरू हाजिर है। आज की अहम खबर ये है कि तेलुगु देशम पार्टी के उम्मीदवार टीजी भरत ने 14th वार्ड यानी बुधवारपेट हज़रत सैयद अमीन शाह शहीद की बारगाह के अहाते में एक मीटिंग का इनेकाद अमल में लाया गया। इस मौके पर उन्होंने अवाम से अपील की कि वो एक मौका उन्हें फ़राहम करें और तेलुगु देशम पार्टी के हक़ में वोट दें। इस प्रोग्राम में 14th वार्ड कारपोरेटर ज़किया अक्सरी के अलावा असदुल्ला साहब, हमीद, महबूब, इब्राहिम, वाजिद, कासिम, इरफान, शेखू, करीमुल्ला और दीगर तेलुगु देशम पार्टी के अहम कायदीन ने शिरकत की। आप देखिए खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब को दीजिए इजाज़त। ये वीडियो हमें लब्बे नौशाद मेरे फैमिली के रुकन ने भेजी है, लिहाजा हम लब्बे फैमिली के नौशाद भाई का शुक्रिया अदा करते हैं। 2019లో ఇప్పుడు 5 ఏళ్ళు అయింది ఆయన ఓడిపోయిన తర్వాత ఒక్కసారన్నా కొడుమూరుకు వచ్చాడా అని ఆయన కూడా ఐఏఎస్ ఆఫీసరే రామాంజనేయులు గారు మన సార్ ఈ రామాంజనేయులు పేరు పెట్టుకున్నా రామాంజనేయులు గారు అంటే మా పార్టీ అతనే బట్ నేను ఏం చెప్తున్నానంటే ఐఏఎస్ ఆఫీసర్ కి ఎగ్జాంపుల్ గా చెప్తున్నా ఎందుకంటే ఇక్కడ ఉండే అతను కూడా నాకు పోటీలో దిగేపోయే అతను కూడా ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి దానికి అది ఉదాహరణ చెప్తున్నాను। మా సార్ కూడా ట్రయల్ అట్లే వేశారు, అప్పుడు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారు కూడా ట్రయల్ అట్లే వేసినారు కొడుమూరులో। ఇంతవరకు ఆ రోజు ఎలక్షన్ అయ్యి రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంతవరకు కొడుమూరుకు పోయిండేది లేదు, చేసిందేది లేదు, ఏమీ లేదు। సేమ్ పరిస్థితి ఇక్కడ ఉంటుంది। మేము గెలిచినా ఓడినా మా కర్నూలు మా వాళ్ళు అని చెప్పి ఎప్పుడు చాతైనంత వరకు సేవ చేస్తూనే ఉంటాం ఇంకా ముందు కూడా చాతైనంత వరకు చేస్తాం। అది రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎక్స్ట్రా పవర్ అనేది ఉంటుంది। మనకి ఫ్యాక్టరీలు మా గ్రూప్ నుంచి సహాయం ఎంత చేయగలుగుతాం, ఒక శాతం వరకే చేయగలుగుతాం ఎప్పుడైనా రాజకీయాలు। ఐ మీన్ బిజినెస్ ఇండస్ట్రియలిస్ట్ గా ఉన్నామంటే 1% వరకే చేయగలుగుతాం। ఎక్కువ శాతం చేయాలా, ప్రజలకి బాగా చేయాలా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రాజకీయాల్లో రావాలా, రాజకీయాల పవర్లో ఉండి అధికారంలో ఉంటేనే మెజారిటీ మన ఆలోచనలు మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది। దానికి ఉదాహరణ పెద్ద సారు 2014 ముందు ఇక్కడే హజ్ హౌస్ 2014లో మనకి ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది। మీ అందరికీ తెలుసు హజ్ హౌస్ ఎంత ఇంపార్టెంట్ అని ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో చెప్పా। ముస్లిం సోదరులకంత ఇంపార్టెంటా కాదా? చాలా ఇంపార్టెంట్ కదా। అట్లాంటిది హజ్ హౌస్ ఎందుకంటే డివైడ్ అయిన తర్వాత స్టేట్లో ఎక్కువ శాతం ఉండే కర్నూలులో మనకు హజ్ హౌస్ రావాలా అని చెప్పి అప్పుడు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది। ఇక్కడే ఇదే వార్డులో చేయడం జరిగింది, ఇక్కడే పక్కన। ఏమైంది పరిస్థితి? సార్ ఓడిపోయినారు, ఎక్కడికి పోయింది? అది కడపకు పోయింది। ఆ కడపలో కూడా ఏం ఏడుపు ఉందో నాకు తెలీదు, అక్కడ కూడా సరిగ్గా లేదని చెప్పి విన్నా నేను। అదే మంచి అప్పుడు కానీ సార్ గెలిచిందంటే ఈ పొద్దునాడు పెద్ద హజ్ హౌస్ ఇక్కడ వచ్చేది। మీరందరూ కూడా పోయేదానికి అంటే పిలిగ్రిమేజ్ పోయినప్పుడు హజ్ హౌస్ నుంచే కదా పోయేది, అంతా అక్కడ ఒక పద్ధతి ఒక అన్ని చేసుకొని పోతారు ఎవరన్నా। అట్లాంటిది మనం కోల్పోయినాం। అది అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా। ఇంకా సేవా కార్యక్రమాలు మామూలుగా కొంతమంది ఏమంటే ఒక 5 పనులు 10 పనులు 15 పనులు చేస్తే బ్రోచర్ అనేది చాలుతుంది। మాకు గుర్తు లేనన్ని కార్యక్రమాలు, ఆ గుర్తు లేనన్ని సేవా కార్యక్రమాలు చేసినాం కర్నూలుకి మేము। ఎప్పుడు నిన్న నేను ఎన్ఆర్పేటలో పోయినా మా మిత్రుడు చెప్తుండే, సార్ మీరు 2018లో ఈ పిల్లవానికి బ్రెయిన్లో ట్యూమర్ వచ్చింది, హెల్ప్ చేయాలని చెప్పి మేము వచ్చినామంటే కొన్ని లక్షలు ఆయన డొనేట్ చేయడం జరిగింది। మాకు అసలు ఐడియా కూడా లేదు। అంటే సేవ చేస్తూనే ఉన్నాం, బట్ మేము ఆశించేది ఏమి 5 ఏళ్ళకి వచ్చే ఎలక్షన్లో అది కూడా ఏమి అంటే అరే పుట్టి పెరిగిన ఊర్లో కర్నూలుని అభివృద్ధి చేయాలా, మన ఊరిని బాగా చేయాలా అనే ఉద్దేశంతో మేము రాజకీయాల్లో వచ్చినాం। నాట్ ఫర్ పర్సనల్ బెనిఫిట్, మా పర్సనల్ బెనిఫిట్ కోసం ఏం రాలే మేము రాజకీయాల్లో।
ఇక్కడ పుట్టి పెరిగినాం, మన ఊరు కూడా బాగా డెవలప్ చేయాలా, మా డ్రీమ్స్ అట్లా అని చెప్పి ఉద్దేశంతో మేము రాజకీయాల్లో వచ్చినాం. ఈరోజు ఇక్కడ దర్గాలో మాట్లాడుతున్నా అంటే మీరు అర్థం చేసుకోండి, అబద్ధాలు చెప్తే అల్లా నాకు క్షమించడు. సో మీరందరూ గమనించండి. ఇప్పుడు రేపు వచ్చే నాయకుడు కానీ ఇప్పుడు వచ్చే నెక్స్ట్ 40 రోజుల్లో మీ ఇంటికి వస్తాడు, మీకు చెప్పేది ఏమంటారంటే నేను ముస్లిం, నాకు ఓటేయండి. పోనీ హిస్టరీ ఏమన్నా ఉందంటే జీరో హిస్టరీ. రేపు ఫ్యూచర్ ఏమన్నా ఉందంటే అదే చెప్తాడు, నేను ముస్లిం, నాకు ఓటేయండి. ఇంకేమన్నా చెప్పగలుగుతారా? నా హిస్టరీ ఎంత ఉంది? హిస్టరీ ఏం చెప్తారు అంటే ప్రతి ఒక్క మనిషి ఒకటి చెప్పగలుగుతాడు. కర్నూలులో అంత చేసినాం మేము. కర్నూలుకి మా సేవా కార్యక్రమాలు టీజీవీ గ్రూప్ నుంచి చాలా చేశాం. 40 ఏళ్లలో లెక్కలేనంత చేశాం. అది గుర్తించండి సార్ అంటున్నాను నేను. పెద్దవాళ్ళని గుర్తించమని చెప్తాను. సారీ. సో మీరు అందరూ అది గుర్తించాల. అది గుర్తించకపోతే చాలా బాధాకరం. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ల ముందు వస్తారు, ఒక 2 నమాజులు ఫ్రైడే నమాజులలో మమ్మల్ని ఏదో చెప్పేసి అంటే ఎవరినో కలిసినాము మేము, విహెచ్పి, ఆర్ఎస్ఎస్, బీజేపీ అయితేమి, ఆర్ఎస్ఎస్ ఏమైతేమి, విహెచ్పి అయితేమి, మేమేం చేసినాం? ద్రోహం ఎవరికైనా ద్రోహం చేశామా? ఒక్క ఫ్యామిలీ చెప్పండి, ముస్లిం ఫ్యామిలీకి ఈ 40 ఏళ్ళలో మేము ద్రోహం చేసినాం, వీళ్ళకి అన్యాయం చేసినాం అని ఒక్కటి చెప్పాలా కదా? కలిస్తే మారిపోతుందా? కలిసినామని చెప్పి 3 ఎలక్షన్లో మా ఫోటో వేసి చెప్తారు, గొప్ప లేపే దాంట్లో చూస్తారు. కలిస్తే మనిషిని ఏదన్నా రాశారా? ఖురాన్లో కలిసిరాదని చెప్పారా? ఎక్కడైనా చెప్పారా సార్ కలిసిరాదు మనిషిని అని? ఎక్కడా చెప్పలే. సో దాన్ని చూసి చిత్రీకరించి మమ్మల్ని ఏదో గొప్ప లేపే దాంట్లో చూస్తారు. కలిసే దాంట్లో తప్పేమి అంటున్నా. మా మనస్సు చూడండి అంటున్నా. మేము ఎట్లాంటి వాళ్ళని అనేది గ్రహించండి అంటాను. అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది అదే. నేను సేవ చేసాక వస్తున్న రాజకీయాల్లో అది గుర్తించండి. అది గుర్తించకపోతే ఇంకా మనం ఏమి చేయలేం సార్. ఎందుకంటే ఇన్నేళ్ల నుంచి చేసే సేవా కార్యక్రమం